హలో ఫ్రెండ్స్, అదృష్టం వచ్చి తలుపు తడితే ఎలా ఉంటుంది? అచ్చం ఈ అమ్మాయిలానే ఉంటుంది. అదే కుంభమేళాలలో మెరిసిన పేదింటి అమ్మాయి మోనాలిసా. రోడ్డు మీద కూర్చొని పూసల దండలు అమ్మే అమ్మాయి బంగారు ఆభరణాల షోరూమ్ని ప్రారంభించింది. సోషల్ మీడియా గొప్పతనము అలా ఉంటుంది. తాను పూసలమ్మిన తన మెడలో పూసలు వేసుకొని అమ్మాయి అదే మెడలో ఖరీదైన నెక్లెస్ కాసేపటి కోసమైనా ధరించగలనని ఊహించిందా? ఇక్కడ అదే జరిగింది. కుంభమేళాకు పూసల దండలు అమ్ముకోవడానికి వచ్చిన 16 ఏళ్ల మౌని భోస్లే తన అందమైన కళ్ళతో ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాతో పాటు ప్రొఫెషనల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. మోనాలిసా పేరుకు రాత్రికి రాత్రే ఇన్స్టాలో ఆమె ఫాలోవర్లు కోట్లకు పెరిగారు. ఇండోర్లో నిరుపేద కుటుంబానికి చెందిన మౌని భోస్లే ఇప్పుడు సెన్సేషనల్. ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా కోసం ఆమె 21 లక్షల పారితోషికానికి సైన్ చేసినట్లు టాక్. ఇక ఇప్పుడు షోరూమ్ ప్రారంభించడానికి కూడా ఆహ్వానాలు అందుకుంటుంది మౌని భోస్లే. కేరళ కోజికోడ్కు చెందిన జ్యువెలరీ షోరూము వ్యాలంటైన్స్ డే రోజున మౌని భోస్లే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించింది. దాని యజమాని బాబీ చెమ్మనూర్ ఒక ఖరీదైన నెక్లెస్ను కాసేపు ఆమె మెడలో వేసి ఆమెను సంతోషపెట్టారు. ఆమెను చూడటానికి జనము ఎగబడ్డారు. ఆమె రాకతో ప్రచారం బ్రహ్మాండంగా సాగింది. బదులుగా ఆమెకు మంచి పారితోషికం కూడా లభించింది. విమానాల్లో, లగ్జరీ కార్లలో ఇప్పుడు మౌని భోస్లే తిరుగుతోంది. సోషల్ మీడియా ఎవరి జాతకాన్ని ఎలా మారుస్తుందో ఎవరూ ఊహించలేరు. టాలెంట్ ఉంటే జనానికి చేరడానికి సోషల్ మీడియా ఉంది. దానిని సరిగ్గా ప్రదర్శించాలి. అయితే ఇదే సోషల్ మీడియా మెజారిటీ సెంటిమెంట్కు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే పాతాళానికి పడిపోతాము. కనుక ఆచితూచి వ్యవహరించాలి. ఇటీవల నెంబర్ 1 యూట్యూబర్ మాట తూలి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. మరో విషయం ఏమిటంటే వ్యక్తిగత వివరాలు, చిరునామాలు వెల్లడి చేయకుండా సోషల్ మీడియాలో కేవలం మన టాలెంట్ను, కళను, ప్రతిభను చూపాలి. స్త్రీలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం కలిసి వస్తే మోనాలిసా లాంటి ఫేమ్ పెద్ద కష్టమేమీ కాదు. పేదింటి బిడ్డ మోనాలిసా ఇలా ఎదగ